వస్తుంది, బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, గట్టి కొట్టండి గోబ వాచిపోద్దా మొహం. అందుకే యెషయా ప్రవచించాడు, చూడనొల్లని వాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసా, కొట్టేస్తుంటే శరీరంలో వాతలు ఏం చేసి తెలుసా, పొంగిపోతా ఉన్నాయి, బాడీ అంతా అదొక రకంగా తయారైపోయింది, తున్నినట్లుగా అయిపోయింది. ఇప్పుడు మరణము ఒకవైపు, ఇది శరీరంలో 9 గంటలకు ఆయన్ని సిలివేశారు, 9 గంటలకు ఆయన్ని సిలివేశారు. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30-11కి మనం వచ్చాం కదా, మీకు ఎలా అనిపించింది ఎండలో వచ్చినప్పుడు? ఎండ అండి 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. మీరు ఆలోచించండి, ఒక దెబ్బని శరీరంలో తగిన ఎండలో నిలబడితే నీకు ఎలా ఉంటది? ఒకసారి నిలబడి చూడండి. ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆయనకి డ్యామేజ్ అయిందండి, లోపట బయట కూడా డ్యామేజ్ అయ్యాయి. నేను ఇక్కడ ఏడ్ చేశాను తెలుసా, ప్రభువా నువ్వు ఎండలో నిలబడ్డాడు, ఆయన సిలివేసిన స్థలం ఎక్కడో తెలుసా, కొండ మీద సిలివేసి, గొల్గొతా కొండ మీద సిలివేస్తే మీకు ఒక్క మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మీరు ఇక్కడ వచ్చే గాలికి పైన వెళ్ళే టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు వచ్చే గాలికి చాలా డిఫరెన్స్ ఉంటది. విపరీతమైనటువంటి గాలి యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని తాకుతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, శరీరం మీద చీల్చబడిన శరీరం మీద ఎండలో విపరీతమైన గాలి ఒకవేళ కొడితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ గాలి తాకిడికి శరీరంలో ఉన్న బాధ ఎలా ఉంటుందో తెలుసా, మూలుగులు వచ్చేస్తాయి ఆ టైంలో. ఆ గాలి తాకిందంటే ఎలా కూడా తెలుసా, ఆ గాలి తాకిడికి మూలుగులు వచ్చేస్తాయి. ఈ మాట ఎలా చెప్పావు ప్రభువా? మరణము ఒకవైపు, బయట ఎండ నిన్ను బాధిస్తా ఉంది, గాలి ఒకవైపు నిన్ను గట్టిగా కొడుతుంటే బాధ వర్ణనాతీతం. నేను రాసుకున్నాను, ఇంత ఒకటి అనుకుంటే నీ శరీరానికి ఒక బాధ వచ్చిందండి, ఇవంతా ఒక ఎత్తు అయితే కిందనున్న మాటలు తట్టుకోవడం చాలా కష్టం. ఈ ప్రపంచంలో దోషణ మాటలు తట్టుకోవడం చాలా కష్టం. తట్టుకోలేక మనం ఎక్స్ అయిపోయి బరస్ట్ అయిపోతాం కొన్నిసార్లు. కిందని దోషణ మాటలు ఏమన్నారు తెలుసా, నీవు రాజువా, నీవు దేవుడువా, అమ్ముంటే రక్షించుకో, నీవు గొప్ప కార్యాలు చేసావా, నీవు ప్రవక్తవా, ఎన్ని మాటలు అంటున్నారు. నువ్వు చేతగాని వాడు. ఆలోచించండి, ఓ వైపు బయట నుంచి వచ్చే శ్రమ అయితే ఓ వైపు మనస్సును గాయపరుస్తుంది. బయట నుంచి వచ్చేది చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇక్కడ తగిలేది ఎవడు తీసుకోవడానికి. ఆయన తిడుతున్నారు, ఇప్పుడు దొంగని ఎలా తిడతారు అలాగే తిడుతున్నారు, ఒక నేరస్తుని ఎలా తిడుతున్నారు అలాగే తిడుతున్నారు. నేను మీకు చెప్పాల్సిన మాట ఒకటే, వింతనండి, చాలా మంది మాటలు యేసుక్రీస్తు కాన్షియస్ లో ఉన్నాడు, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోదు. ఆయన కాన్షియస్ లో ఉండి మాటలు వింటున్నాడు, చాలా మాటలు వింటున్నాడు. అవన్నీ వింటూ ఇవన్నీ ఒకటైతే అసలు ఈ నేరస్తుడు ఉన్నాడు కదా, యువతల వైపు ఒకడు ఆడు మాట్లాడుతుంటే ఇంకా క్లోజ్ గా వినబడుతున్నాయి యేసుక్రీస్తు ప్రభువు. హౌ క్రిటికల్ సిచ్యువేషన్ అండి, ఈ మాటలు ఇంకా క్లోజ్ గా వినబడుతున్నాయి. అలా బయట నుంచి ఆడేవాడు మాటల కంటే ఈ పక్కనుండేవాడు మాట మనకు వినబడితే మన హృదయం ఎంత బాధపడుతుందంటే, దొంగకి అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించినంత ఏముందండి ఆడలో. ఆడే దొంగ, ఆడేం చేస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు. అంటే దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటాడంటే, నీ కోసం దేవుడు ఎంతగా భరిస్తున్నాడో అక్కడ అర్థం చేసుకోవాలి. దొంగోడు వచ్చి నీ ముందు వచ్చి నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మన గురు యేసుక్రీస్తు వచ్చే పక్కన పెట్టండి, మీరు అప్లికేట్ చేసుకోండి.